ఒకప్పుడు హిమాలయాల అంచుల్లో ఒక చిన్న ఆశ్రమం ఉండేది. అక్కడ నివసించే భక్తుడి పేరు దయానందుడు. రోజూ ఉదయం సూర్యుడు ఉదయించక ముందే శివలింగం ముందు కూర్చొని ఒక్కటే మాట పలికేవాడు: శివయ్య, నన్ను నడిపించు. ఒకరోజు ఆ ప్రాంతంలో ఘోరమైన కరువు. నీరు లేదు, ఆహారం లేదు, అడవుల్లో దారులు కూడా కనబడలేదు. గ్రామస్తులు ఆశ్రమం విడిచి వెళ్ళిపోయారు. కానీ దయానందుడు మాత్రం శివుణ్ణి వదలలేదు. ఒక రాత్రి చలి ఆకలి మధ్య అతడు శివలింగం ముందు కూర్చొని నిద్రపోయాడు. అప్పుడు ఒక యోగి వచ్చి అతన్ని లేపాడు. ఇక్కడ ఉండడం ప్రమాదం, నాతో రా. దయానందుడు అడిగాడు, నీవెవ్వరు? యోగి నవ్వి అన్నాడు, నీ నమ్మకం పిలిచిన వాడిని. ఆ యోగి అతన్ని అడవులలోని దారి చూపించాడు. ఆ దారి చివర నీరు, పంటలు, జీవితం. అప్పుడు ఆ యోగి శివునిగా మారిపోయాడు. దేవుడు మన ముందు నడవడు, మన పక్కనే నడుస్తాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.